ఆ వాక్యం ఎదుటికి మనం వచ్చి మనము వాక్యం అనే ఖడ్గం ద్వారా మనల్ని మనం సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అందుకొరకై సామెతల గ్రంథము 30వ అధ్యాయం, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుంటాం. సామెతలు 30వ అధ్యాయము 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 గలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. భూమి మీద చిన్నవి ఉన్నాయంట, అవి 4 ఉన్నాయంట. ఆ 4 చిన్న జీవులు అయితే అవి చాలా జ్ఞానం కలిగినవి అంట. ఆ చిన్న జీవుల గురించి కింద వచనాలు రాయబడి ఉంది. వాటన్నిటి గురించి మనం చూడలేము, కానీ అందులో ఒక చిన్న జీవి ఉంది. అది ఏమిటి అని అంటే 27వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 27. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంతులు తీరి సాగిపోవును. చిన్న జీవులు 4 ఉన్నాయి. ఆ 4 కొన్ని ఉన్నాయి, కానీ వాటిలో ఒకటి ఏమిటి అని అంటే మిడతలు అనేది మనం చూస్తాం. ఈ మిడతలకి ఎవరు లేరంట? రాజు లేడు, అయినా కూడా అవన్నీ పంతులు తీరి సాగిపోవును అనేది మనం చూస్తాం. మిడతల గురించి మనం గమనించినప్పుడు ఈ మిడతలు మరి పవిత్రమైనవి. మిడతలు పవిత్రమైనవి ఎందుకనంటే లేవీకాండము 11వ అధ్యాయంలో ఈ మిడతల గురించి రాయబడి ఉంది. లేవీకాండము 11వ అధ్యాయము 22వ వచనం. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని మిడతలలో ప్రతి విధమైనది. మిడతలలో కొన్ని తినకూడనివి ఉన్నాయి, కొన్ని తినేవి ఉన్నాయి, కొన్ని అపవిత్రమైనవి మీరు తినకూడదని దేవుడు చెప్పాడు, కొన్నిటిని మీరు తినవచ్చు అని దేవుడు చెప్పాడు. అయితే మిడతల గురించి రాయబడింది. ప్రతి విధమైన మిడత ఏమిటి అని అంటే పవిత్రం. అందుకనే బాప్తిస్మిచ్చే యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో శరీరానికేమో ఒంటి తోలు తట్టి కట్టుకున్నాడు. అయితే తన ఆహారం ఏంటంట? మిడతలు, అడవి తేనె. మత్తయి సువార్త 4:3. కాబట్టి ఆహారంగా తాను మిడతల్ని తిన్నాడు. అంటే లేవీకాండములో రాయబడిన ప్రకారము, లేక యోహాను బాప్తిస్మిచ్చే యోహాను తిన్న ఆ మిడతలు తిన్నటువంటి ఆహారంగాను. అంటే వీటిని బట్టి మనం గమనించినప్పుడు మిడత అనేది ఏం చూపిస్తుంది అంటే పరిశుద్ధమైంది, అపవిత్రమైంది కాదు. మిడత పవిత్రమైంది, ముట్టుకోవచ్చు, తినొచ్చు కూడా. కాబట్టి మిడతలు అపవిత్రమైనవి కావు అనేది మనము ఈ మొదటి తలంపులో మనం చూస్తాం. అయితే మనం ఎట్లాంటి వారము? యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం. 64:6. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ. మా సంగతి ఏమిటి అని అంటే మేమందరం ఎట్లాంటి వాళ్ళము అని, మనమందరం ఎట్లాంటి వాళ్ళము అని అంటే మనమంతా కూడా అపవిత్రుల వంటి వారు, పవిత్రులం కాము. మనమంతా కూడా ఒకప్పుడు అపవిత్రులం. మనము పవిత్రులంగా చేయబడలేదు, అపవిత్రులం. అయితే దేవుడు ఏం చేశాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం, 15వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 15:3. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చాలు. ఇప్పుడు మనం ఏం చేయబడ్డామట? పవిత్రులం అయిపోయాం. ఆరాధనతో మనలో చూసాం కదా, ఆయన వధించబడిన దేవుని గొర్రెపిల్ల మన కొరకై వధించబడ్డాడు. ఆ కార్చిన రక్తం ద్వారా మనల్ని కడిగాడు, మనల్ని పవిత్రులుగా చేశాడు. ఇప్పుడు ఇంతకుముందు అయితే మనము పవిత్రులమే కాము, అపవిత్రుల వంటి వారమే. మనం చేసిన మంచి పనులన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటివే. అయితే ఇప్పుడు ఏం చేయబడ్డామంటే యోహాను సువార్త 15:3 ప్రకారము మనము పవిత్రులంగా చేయబడ్డాం. మనం ఎవరు పడ్డా? పరిశుద్ధులము, పవిత్రులము. అయితే ఏం చేయాలి అని అంటే మన పరిశుద్ధతను లేక మన పవిత్రతను మనం కాపాడుకోవలసిన వారంగా ఉన్నాం. ఎఫెసీ 4
ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ఉండండి అని రాయబడి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి పవిత్రతను, దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను మనం ఏం చేయాలంటే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. దేవుడు మనల్ని పవిత్రంగా చేశాడు, అయితే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అందుకని మనము ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. నేను ఒకప్పుడు అపవిత్రుడు వంటి వారం అయితేమి, అయితే ఇప్పుడు ప్రభు ద్వారా పరిశుద్ధంగా చేయబడ్డాం. అయితే ఇప్పుడు నా యొక్క స్థితి ఎట్లా ఉంది? ఆ పవిత్రతలోనే ఉన్నానా, లేక మళ్ళీ యెషయా గ్రంథం 64 ప్రకారం అపవిత్రులుగా అయిపోయాను అన్నది మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకనంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ అపవాది ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపట్టబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో. హవ్వనే అపవాది మోసం చేశాడు. దేవుడేమో మీకు పవిత్రతనిస్తే అపవాది మీ పవిత్రతను ఎక్కడ చెడగొడతాడో అని, వాడు మరలా మిమ్మల్ని మోసం చేస్తాడేమో అని, మోసపోతావేమోనని పౌలు అపోస్తలుడు భయపడుతున్నాడు. వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈనాడు మనం కూడా పరీక్ష చేసుకోవాలి. మనం కూడా ఒకవేళ ఎక్కడైనా మోసపోయామేమో, హవ్వను సర్పము మోసగించినట్లుగా మన క్రైస్తవ జీవితంలో, మన అనుదిన జీవితంలో అపవాది ఎన్నో ఎరలు వేసి ఎన్నో కానివన్నీ మన ముందుకు తీసుకొచ్చి మనల్ని కూడా ఎక్కడైనా మోసం చేశాడేమో పరీక్ష చేసుకోవాలి. అందుకని చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, 24వ వచనం. మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము, కాబట్టి ఏర్పాటు చేయబడిన వారిని సైతము ఏం చేస్తాడంటే అపవాది వాడు మోసగిస్తాడు, వాడు మోసం చేస్తాడు. అందుకని సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లుగా మరి మిమ్మల్ని కూడా ఏమైనా మోసం చేస్తారేమో అనేది భయము పౌలు అపోస్తలుది. ఏర్పరచబడిన వారిని సైతము కూడా అపవాది ఏం చేస్తాడంట? మోసగిస్తాడు. నిజమే. మేము ఒక ఊరిలో వారికి సేవకుడు లేడు. ఊరంతా ప్రభు బిడ్డలే, మందిరానికి వచ్చేవాళ్లే. అయితే అన్న మీరు వచ్చి మాకు పరిచర్య చేయాలన్నారు. చాలా దూరము, భారం అయినా కూడా సరే ప్రభు బిడ్డలు వారి క్షేమం, వారి ఆత్మీయ జీవితాల క్షేమం ప్రాముఖ్యమని రాత్రి అనుకోకుండా పగలు అనుకోకుండా మేము కొన్ని దినాలు వెళ్ళాం, పరిచర్య చేశాం. అయితే కొన్ని దినాల తర్వాత వాళ్ళు మమ్మల్ని అంగీకరించలా, మమ్మల్ని వద్దన్నారు. వద్దని వారు అనలేదు, వేరే అక్కడ 2 వర్గాలు ఉండబట్టి ఇంకో సేవకుని తెచ్చుకున్నారు. మేమే ఆగిపోయాం. ఏంటి కారణం అని అంటే, నేను మధ్యలో హల్లెలూయా అనట్లేదంట. వాక్యం చెబుతున్నావు, బాగుంది వాక్యం, కానీ దేవునికి స్తోత్రం హల్లెలూయా నువ్వు అనట్లేదు, అందుకని మాకు నచ్చలేదు అని అన్నారు. ఏర్పరచబడిన వారు సైతం కూడా మోసపోతూ ఉన్నారు. కల్పన కథల వైపు తిరిగేటువంటి కాలము. అందుకనే అబద్ధ క్రీస్తులు లేక మోసపుచ్చే వాళ్ళు అనేకులు ఏం చేస్తున్నారంటే ఏర్పరచబడిన వారిని కూడా వారు ఏం చేస్తున్నారు? మోసం చేస్తూ ఉన్నట్లు, మోసపరుస్తూ ఉన్నట్లు. కాబట్టి అపవిత్రత నుంచి తొలగిపోయి మోసపోతారేమో అన్నది మరి పౌలు అపోస్తలుని యొక్క భయంగా మనం చూస్తాం. అందుకనే ప్రభు బిడ్డలం మనం ఎక్కడ కూడా మోసపోబడి జాగ్రత్త కలిగిన వారమే. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ 10:12. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మనం పరీక్ష చేసుకోవాలి. మనం ఎక్కడైనా మోసపోతూ ఉన్నామేమో అపవాది ద్వారా ఎక్కడైనా మోసపోయి ఆత్మీయంగా నేను బాగానే ఉన్నానులే అనుకుని ఒకవేళ పడిపోయినటువంటి వారంగా ఉన్నామేమో. నాకు పడిపోవడం అంటే ఏంటండి? మోసపోవడం అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మోసపోవడం ఎంత చక్కగా మోసపోయారంటే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము అననీయ సిప్పిరా వారిద్దరు ఏం చేశారు? ఇద్దరు ఏకమై పొలం అమ్మారు,
దాచుకున్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, చదవండి ఆ మాట, అపోస్తుల కార్యములు 5:3, 5వ అధ్యాయము 3వ. కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. కాబట్టి సాతానుడు, వాడు మోసగాడు, నిన్ను మోసం చేశాడు, నువ్వు మోసపోయావు, వాడు మోసగాడు. పరిశుద్ధాత్మను ఏం చేశారంటే వాళ్ళు మోసపుచ్చారు. కాబట్టి మోసం అనే దానికి చిన్న ఉదాహరణ అంతే. కాబట్టి దేవుని దగ్గర ఎక్కడైనా మోసపోయిన వ్యక్తులంగా దేవుని ఎదుట ఒకవేళ కనబడుతూ ఉన్నామేమో, కాబట్టి అపవాది త్వరగా మోసపుచ్చుతాడు. మానే ఉన్నామనుకుంటాం, కొరింథీ 10:12 ప్రకారం నేను నిలబడి ఉన్నానులే అనుకుంటాం జాగ్రత్తగా. కాబట్టి మనము పడిపోకుండా, మోసపోకుండా, ఎందుకంటే ప్రభు మనల్ని పవిత్రులుగా చేశాడు. మరలా మనం అపవిత్రులం కాకుండా, మోసపోయిన వారం కాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి ప్రభు మనల్ని సమీపిస్తుండగా ఒకవేళ ఎక్కడైనా మోసపోయి ఉంటే, దేవుడు కూడా ఒకవేళ మోసం చేస్తూ ఉంటే, ప్రభువా దయతో క్షమించు, మీరు నన్ను పవిత్రపరిచారులే కానీ నేనే అపవాది ద్వారా కొన్నిసార్లు ప్రేరేపించబడి కొన్నిసార్లు మోసపోయాను, నేను మిమ్మల్ని కూడా మోసం చేశాను, అది నా యొక్క బలహీనత, నా తప్పు అని ప్రభు దగ్గర క్షమాపణ పొందవలసిన వారంగా ఉన్నాను. కాబట్టి మిడతలు అనేవి మొదటగా పవిత్రమైన మరి పురుగు జాత పక్ష మొత్తానికి జీవి, కాబట్టి అవి పవిత్రమైనవి. ఈనాడు మనం కూడా పవిత్రులుగా మనల్ని మనం పరీక్షించుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారంగా ఉన్నాం. సరే, రెండవ విషయానికి వెళ్తే సామెతలు 30:27, మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ. రాజు లేడు, రాజు లేకపోయినప్పటికీ అవి ఎట్లున్నాయంట? క్రమంగా ఉన్నాయి. రాజు లేనప్పటికీ చక్కగా ఉన్నాయి, పంక్తులుగా కూర్చుంటున్నాయి, పంక్తులుగా వెళ్తున్నాయి, సమానంగా ఉన్నాయి, క్రమంగా ఉన్నాయి. కాబట్టి వాటికి మళ్ళీ నడిపించే నాయకుడు లేడు, చెప్పేవాడు లేడు. అయినా కూడా అవి ఎందుకనంటే జ్ఞానం కలిగిన 4 జీవులు ఉన్నాయి కదా, ఇవి జ్ఞానం కలిగినవి. రాజు లేకపోయినప్పటికీ, చెప్పేవారు లేకపోయినప్పటికీ వాటి నియమము, వాటి పద్ధతి అవి క్రమంగా, రాజు లేనప్పటికీ అవి క్రమంగా ఉన్నట్లుగా ఈ రెండవ తలంపులో మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ 3:16, 3వ అధ్యాయము 16వ వచనం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే. కాబట్టి మనకు లభించిన దానిని బట్టి మనం ఏం చేయాలంట? క్రమంగా నడుచుకోవాలి. మనకి ఏదైతే లభించిందో, మనకి ఏదైతే ఇవ్వబడిందో, మనకి ఏదైతే అప్పగించబడిందో దానిని బట్టి, మనకు లభించిన దానిని బట్టి మనం ఎట్లా నడుచుకోవాలట? క్రమంగా నడుచుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఏంటి మనకు లభించింది? దైవజనుడు భక్సింగ్ గారికి దేవుడు ఒక సంఘం ఇచ్చాడు, సంఘ దర్శనం ఇచ్చాడు. ఆ సంఘ దర్శనంలో ఒక నియమం ఇచ్చాడు, ఒక క్రమం ఇచ్చాడు. అయితే మనకు లభించిన దానిని బట్టి మనం ఏం చేయవలసిన వారంగా ఉన్నామంటే నడుచుకోవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మిడతలకు ఎవరు లేరట? రాజులే. అయినా కూడా అవి ఎలా ఉన్నాయి? క్రమంగా ఉన్నట్లుగా ఈ రెండవ తలంపులో మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమా 6:17 చదవండి. రోమీలకు రాసిన పత్రిక 6:17 వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేనో హృదయపూర్వక లోబడిన వారే ఏ ఉపదేశ క్రమమునకు. కాబట్టి దేనికి మనం అప్పగించబడ్డామో. కాబట్టి మిడతలకు రెండవది ఎవరు లేరు? రాజు లేరు. అయినా కూడా అవి, కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి, మనకు లభించిన దానిని బట్టి మనం ఎట్లాంటి వారంగా ఉండాలంటే నడుచుకునే వారంగా ఉంటాం క్రమంగా. ఇంకో మాట చెప్పొచ్చు, దేవుడు చెప్పాడు యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం, 28-26, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. వాని దేవుడే నేర్పాడు, దేవుడే నేర్పించాడు. మనుషులు నేర్పించింది కాదు ఇది. కాబట్టి దేవుడే మనకి నేర్పించాడు కనుక దానిని బట్టి, మనకు లభించిన దాన్ని బట్టి మన క్రైస్తవ జీవితంలో ఈ భూమి మీద అలాగూ మనం నడుచుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం.
కాబట్టి మిడతలకు రెండవది ఎవరు లేరు అంటే రాజులే. రాజు లేనప్పటికీ అవి పంక్తులుగా తీరి సాగి వెళుతూ ఉన్నట్లుగా దేవుడు మనకిచ్చిన ఉపదేశ క్రమమునకు మనం లోబడిన వారమై మనం దేవుడే మనకు నేర్పిస్తున్నాడు కనుక ఆ క్రమంలో మనం సాగవలసిన వారంగా మనం ఉన్నాము. అందుకని చూడండి, ఒక దంపతులు ఉన్నారు లూకా సువార్త 1వ అధ్యాయంలో. దంపతులు ఎవరి దంపతులు? 1వ అధ్యాయము లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. 8వ వచనం. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట. కాబట్టి జకరియా ఎలిజబెత్తులు వారు ఏం చేస్తున్నారు? తన తరగతి క్రమము చొప్పున వారు యాజక ధర్మం చేస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు అని అంటే 7వ వచనంలో వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి, వృద్ధాప్యం వచ్చేంత వరకు. జకరియా ఎలిజబెత్తులు వీరిద్దరూ విడివిడిగా లేరు, వీరిద్దరూ కలిసి బహుకాలం గడిచే వృద్ధులైనప్పటికీ అప్పటి వరకు కూడా తన తరగతి క్రమం చొప్పున వారికి ఇవ్వబడిన క్రమంలో, వారికి ఇవ్వబడినటువంటి దేవుడు వారికి నేర్పినటువంటి ఆ క్రమంలో బహుకాలం గడిచేంత వరకు కూడా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున నిరపరాధులుగా నీతిమంతులుగా నడుచుకుంటూ ఉన్నారు. వాళ్ళు అనొచ్చు, మేము ఇంత నమ్మకంగా ఉన్నాం కదండి, ఏం తక్కువ చేశామండి, దేవుడు చెప్పినన్ని చేస్తానే ఉన్నాం కదా, ఇప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, మేము ఊహ తెలిసిన కాడి నుంచి వృద్ధాప్యం వచ్చేంత వరకు నమ్మకంగా ఉన్నాం కదా, ఒక్క నలుసునివ్వచ్చు కదా మాకు అనొచ్చు. అప్పుడు ఇంకా యోహాను పుట్ల వృద్ధాప్యంలోకి వచ్చారు. అయినప్పటికీ సనుగులు గొనుగులు లేని వారై వారి జీవితంలో వచ్చే శ్రమలను బట్టి, వారి జీవితంలో ఉన్నటువంటి నిందలను బట్టి దేవుని మీద నింద వేయకుండా, దేవుని మీద సనగకుండా, ఇశ్రాయేలు సనికి సంహారం చేత రాలిపోయినట్లుగా కాకుండా వారు బహుకాలం గడిచే వృద్ధాప్యంలో వచ్చేంత వరకు కూడా తన తరగతి క్రమము చొప్పున వారు యాజక ధర్మం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభుబిడలంగా మిడతలకు రాజు లేడు, వాటి క్రమం చొప్పున అవి పంక్తులు తీరి వెళ్తూ ఉన్నట్లు దేవుడు మన జీవితంలో మనకు ఒక క్రమాన్ని నేర్పి, ఒక ఉపదేశాన్ని అప్పగించి, దేవుడు ఒక సంఘ దర్శనము నమూనాను మనకిస్తే అందులో మనము ఆ మిడతల వలె నడుచుకోవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఈ మిడతలు జ్ఞానం కలిగినవి కాబట్టి బుద్ధిహీనమైనవి కావు. అందుకని చూడండి, రండి న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం, చివరి అధ్యాయము, చివరి వచనం 21, 25. 21, 25. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును. కాబట్టి రాజు లేడు, ప్రతివాడు కూడా ఏమైపోయాడన్నా తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనకి రాజు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, యజమానుడిగా తండ్రి ఉన్నాడు. కాబట్టి మన ఇష్టానుసారంగా జీవించడానికి ఎంత మాత్రం కూడా వీలులేదు. జకరియా ఎలిజబెత్తుల వలె, జ్ఞానం కలిగిన ఈ మిడతల వలె ప్రభు ఎదుట మనం కూడా, దేవుడే మనకు ఒక క్రమం నేర్పాడు కనుక దేవుని ఎదుట మనం ప్రవర్తించవలసిన వారంగా మనం ఉంది. అందుకనే ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు ఎట్లా గడుపుతూ వచ్చాడట, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినట్లుగా. కాబట్టి ప్రభు దగ్గర మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. నా గత జీవితంలో 2025 సంవత్సరాలు, పోయిన సంవత్సరం కావచ్చు, లేదా ఈ క్రైస్తవ జీవితంలో నా ఇష్టానుసారంగా జీవిస్తున్నానా, లేక ప్రభు ఇష్టానుసారంగా జీవిస్తున్నా? మిడత వలె నేను జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నానా, అజ్ఞానుని వలె ఉన్నాను అనేది మనం ప్రభు దగ్గర పరీక్ష చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. గలతీ 5:25. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. కాబట్టి దేవుని బిడ్డలంగా ఆత్మానుసారులంగా మనం ఉన్నప్పుడు క్రమముగా నడుచుకుంటాం. లేకపోతే ఆ ఆరంభ దినాలలో దైవజనుడు భక్సింగ్ గారు ప్రభుని ఎరిగాడు, ఆయన దేవుని ద్వారా పిలువబడ్డాడు,
కొంతమంది ప్రభు దగ్గరికి భక్సింగ్ గారి దగ్గరికి వచ్చారు. భక్సింగ్ గారి దగ్గరికి వస్తే భక్సింగ్ గారి సంఘంలో సహవాసంలో ఎంతో క్రమం ఉంటుంది, ఎంతో నియమం ఉంటుంది, ఎంతో చాలా బాగుంటుంది. అయితే మిగిలిన వాళ్ళంతా భక్సింగ్ గారి మీద కోపాలు వచ్చేసినాయి అంట. అందుకని అన్నారంట, భక్సింగ్ గారి సంఘానికి ఎవరైనా వెళ్ళారంటే, భక్సింగ్ గారితో కనుక ఎవరైనా కలిసి ఉన్నారంటే, ఆ సంఘ క్రమంలో కనుక మీరు నడిచారంటే మీ యొక్క అప్పుడు మిషన్ ఫీల్డ్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు అంట వాళ్ళంతా, మీ ఉద్యోగాలు తీసేస్తాం, క్వార్టర్స్లోంచి బయటికి పంపిస్తాం, కాబట్టి చూసుకోండి అని అనగానే ఆ విశ్వాసులు సరే వారు ప్రార్థన చేసుకుంటున్నారు. దైవ క్రమమా లేకపోతే భౌతిక సంబంధమైన ఉద్యోగమా, లేకపోతే ఏది కావాలి? ఇప్పుడు దైవక్రమం కావాలన్నా లేకపోతే లోక సంబంధమైన ఉద్యోగము లేకపోతే వసతి ఇవి కావాలా, సభ్యత్వం కావాలా? పరీక్ష చేసుకోవాలి. వారు పరీక్షించుకున్నప్పుడు వెంటనే దేవునికి లోబడ్డారు. వాళ్ళు దేవునికి లోబడి సంఘ దర్శనంలో ఉండడానికి ఇష్టపడ్డారు. అద్భుతంగా దేవుడు వాళ్ళని కాపాడాడంట. వారు చెప్పారు చెన్నైలో అనేక స్థలాల్లో, మా పిల్లల్ని దేవుడు వదిలిపెట్టిన వాడు కాడు. మా పిల్లలు కొంతమంది సేవకులు అయ్యారు, కొంతమంది సంఘ పెద్దలు అయ్యారు, కొంతమంది మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. చెట్టు కింద మేము ఉన్నాం, వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించిన దేవుడు అద్భుతంగా మిమ్మల్ని పోషించాడు, కాపాడాడు. కాబట్టి వారు చెప్తూ కొంతమందికి చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుడే తగిన క్రమం మనకు నేర్పాడు కనుక ఆత్మానుసారంగా జీవించే వారం అయితే క్రమముగా నడుచుకోవాల్సిన వారంగా మనం. కాబట్టి దైవజనుడు మరి భక్సింగ్ గారికి ఇచ్చిన ఈ సంఘ దర్శనం, ఈ క్రమంలో మనము నడుచుకోవలసిన వారంగా. ఈ యొక్క మిడతలకు రాజు లేడు, అయినా కూడా అవి ఎలా ఉన్నాయట, ఎంతో క్రమంగా ఉన్నట్లుగా మనం ఈ భాగంలో 2వ తలంపులో చూస్తాం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 34వ వచనం. 105:34. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలను చీడ పురుగులను, కాబట్టి ఆయన ఆజ్ఞ ఇవ్వగానే పెద్ద పెద్ద మిడతలన్నీ వచ్చేసినాయి. కాబట్టి మిడతలు దేవుని మాటకు కూడా లోబడే, ఆయన ఆజ్ఞగానే మిడతలు వచ్చేసినాయి అంటే దేవుని మాటకు లోబడే మిడతలు. అక్కడ దేవుని వాక్యములకు లోబడుతూ మిడతల వలె జ్ఞానం కలిగి మన జీవితంలో నడుచుకోవలసిన వారంగా మనం ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను. కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానము ఎట్లాంటిదంటే సులభంగా లోబడేది, దేవుని మాటకి సంపూర్ణంగా లోబడేది. ఆయన ఆజ్ఞగానే మిడతలన్నీ వచ్చేసినాయి అంట, లోబడ్డాయి. అటు ప్రభు బిడ్డలంగా మన జీవితంలో దేవుని మాటకు మనం ఎంతవరకు లోబడుతూ ఉన్నాం? దేవుని పైనుండి వచ్చే జ్ఞానము సులభంగా లోబడేది, పవిత్రమైంది, మోసంతో కూడింది కాదు, వేషధారణతో కూడింది కాదు. అది సులభంగా లోబడి ఆ ప్రకారం జీవించేది. యాకోబు రాసిన పత్రిక 1:22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. అయితే వాక్య ప్రకారం ఏం చేయాలట? ప్రవర్తించువారునై ఉండండి. వాడు వినడమే కాదు, ప్రవర్తించవలసిన వారంగా ఉన్నా. కాబట్టి మిడతలు రెండవది, అవి సులభంగా లోబడుతూ అవి జ్ఞానం కలిగి క్రమంగా నడుచుకున్నటువంటి ఈ జీవులు. కాబట్టి మిడతలు అనేది మొట్టమొదట పవిత్రమైంది. ఎందుకంటే బాప్తిస్మిచ్చి యోహాను మిడతలను తిన్నాడు. అవి తినవచ్చు, పెద్ద మిడతలకు ప్రతి విధమైన మిడతలని లేవి 11 ప్రకారం తినవచ్చు. అవి పవిత్రమైనవి. వాస్తవంగా మన జీవితంలో ఒకప్పుడు మనం అపవిత్రులం. మన నీతి క్రియలన్నీ మురికి పేలుగులు లాంటివే. నేనేదో మంచి కార్యం చేసి అడుక్కునేవాడికి ₹1 ఇచ్చి, లేకపోతే వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి, అది చేసి ఇది చేసి నేను చాలా మంచివాడిని అని మనం అనుకున్నాం. మన నీతి క్రియలన్నీ, మనం చేసే పనులన్నీ దేవుని దృష్టిలో ఎట్లాంటివట? అవన్నీ మురికి పేలుగులవే. అయితే ప్రభు అన్నాడు, మీరు ఇప్పుడు పవిత్రులైపోయారు, నా రక్తం ద్వారా పవిత్రుడిగా చేయబడ్డారు. ఈ పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. అపవాది మోసగిస్తున్నాడేమో, హవ్వను మోసకొచ్చినట్టుగా అనేక స్థలాల్లో, అనేక ప్రాంతాల్లో, లేక మన జీవితంలో అనేక సార్లు మోసపోతూ ఉన్నామేమో. పవిత్రత విషయంలో ఎలాంటి వ్యక్తులుగా ఉన్నా పరీక్ష చేసుకోవాలి. మిడతల వలె పరిశుద్ధులంగా జీవించవలసిన వారంగా ఉన్నాం. రెండవది, ఈ మిడతలకు రాజు లేడు, అయినప్పటికీ కూడా అవి
పంక్తులు పంక్తులుగా క్రమంగా. కాబట్టి దేవుని సంఘము, ఆ సంఘ దర్శనంలో, ఆ క్రమంలో మనం ఎలాంటి వ్యక్తులుగా ఉన్నాము అనేది క్రమాన్ని గురించి రెండవ తరపుగా మనం చూస్తూ వచ్చాం. సరే, ఇప్పుడు మూడో విషయానికి వెళ్దాం. మూడో విషయానికి వెళ్తే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. ఈ మిడతల గురించి మరొక మాట చూస్తాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 42వ వచనం. ద్వితీయోపదేశకాండ 28:42. మిడతల దండు నీ చెట్లనన్నిటినీ, నీ భూమి పంటను ఆక్రమించు. సరే, ఈ భాగంలో వేరే విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ వద్దు. ఒక పదం, ఏమిటి ఆ పదం అంటే మిడతల దండు. మిడతల దండు. దండు అంటే, దండు అంటే సైన్యము, లేకపోతే దండు అంటే అనేకులు. కాబట్టి మిడతలు మూడవదిగా ఎట్లాంటివిగా ఉన్నాయంటే దండులాగా ఉన్నాయి, లేకపోతే గుంపుగా ఉన్నాయి, సమూహంగా ఉన్నాయి. ఒకటిగా లేవు, రెండుగా లేవు, విడివిడిగా లేవు. ఇవి ఎట్లాంటివిగా ఉన్నాయంటే మిడతలు దండు. అందుకని మిడతల దండు పరో కాలంలో, మోషే కాలంలో మిడతల దండు అంటే అనేకమైనవి వచ్చినాయి. కాబట్టి మూడవదిగా మిడతలు దండు అనేది ఏం చూపిస్తుందంటే అభివృద్ధిని చూపిస్తూ ఉన్నాయి, లేకపోతే లెక్కకు విస్తరిస్తున్నట్లుగా అవి కనబడుతూ ఉన్నాయి. చదవండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 753వ పేజీ. 753 11వ వచనం. యోవేలు గ్రంథం 2:11. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చినది, బలము గలది. ఆయన దండు ఎట్లాంటిదంట? దేవుని దండు బహుబలం కలిగినది, అది చాలా గొప్పది. ఇలాంటి దేవుని బిడ్డలంగా లోకములో ఆరాధన వర్తమానంలో మనం చూసాము. ఆ బలిపీఠపు కొమ్ములు 4 కొమ్ములు, 4 దిక్కులు. లోకంలో తూర్పులో ఒకలము, ఉత్తరాన ఒకలు, పడమటి ఒకలు, లోకంలో ఒక్కొక్కలంగా ఉంటే దేవుడు మనల్ని ఒక్కొక్క ప్రాంతంలో నుంచి ఏల వేసి పిలుచుకొని సంఘంలో సమకూర్చాడు. ఇప్పుడు ఆయన దండు ఎట్లాంటిదిగా ఉందంటే బలమైనది, అది విస్తారమైనది, లెక్కకు విస్తరించేది. మిడతల దండు. అందుకని మనము మూడవదిగా పరీక్ష చేసుకోవాలి, నేను దండులో ఉన్నానా, విడిగా ఉన్నానా? దండులో ఉన్నానా, విడిగా ఉన్నానా? అది పరీక్ష చేసుకోవాలి. హోషేయ గ్రంథం రండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 751 పేజీ నెంబరు 14:5. చదవండి, 14:5. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను పొందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. కాబట్టి నేను అతనికి ఉంటాను చెట్టునకు మంచున్నట్లుగా. కాబట్టి చెట్టునకు మంచున్నట్లుగా నేను నా బిడ్డలకు ఉంటాను, వారు కిందకి వేళ్ళు తంతారు. యెషయా గ్రంథం 37లో ఉన్న మాట, శేషించిన శేషము క్రిందికి వేలు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తుందంట. కొలసీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, ఆయన యందు ఉన్నవారు ఆయన యందు వేరుపారుతూ ఉన్నారు, ఆయన యందు వేరుపారు నడుచుకోండి పౌలు అపోస్తలుడు అంటాడు. కాబట్టి చెట్టునకు మంచున్నట్లుగా ప్రభు మనకున్నాడు. సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, నీ కొరకు ప్రార్థించే దైవ సేవకులను ఇచ్చాడు. కాకపోతే అన్ని ఇచ్చినప్పటికీ కూడా పౌలు అపోస్తలుడు ఏమన్నాడు తెలుసా? 2వ కొరింథీలో, నేను కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలాంటి వారుగా ఉన్నారు, కాలాన్ని బట్టి చూస్తే మీరు చాలా బలవంతులు. అయితే ఒకడు వచ్చి మళ్ళీ మీకు మూలపాఠం చెప్పు. కాబట్టి మీరు ఇక బలహీనులుగానే కనబడుతుంది. అయితే ఆత్మీయంగా మన జీవితాల్లో మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు నాకు చెట్టుకు మంచున్నట్లుగా ఉన్నాడు కదా, నా ఆత్మీయ జీవితాల్లో సంఘము, సహవాసము, వాక్యము, అనుదినము నా కోసం ప్రార్థించేవారు. అయితే నేను ఎలాగో వేరు తగ్గుతున్నాను, మీదికి ఎదిగానా, ఫలించానా, ఫలించలేదా?
యోసేపును గురించి రాయబడింది ఆదికాండం 49:22లో. యోసేపు ఫలించడి కొమ్మ. ఆ కొమ్మ ఏం చేస్తుందంట? గోడ మీదకి ఎక్కి ఫలిస్తుందంట, వ్యాపిస్తుందంట. సంవత్సరాలు జరుగుతూ ఉండగా మన జీవితంలో మన ఆత్మీయ స్థితి ఎలాగూ ఉంది? కిందకి వేరుదాన్ని దండులాగా విస్తరించామా? ఒంటరిగానే ఉన్నామా? ఒంటిగానే కనబడుతున్నామా ఆత్మీయ జీవితం? కాబట్టి మిడతలు మూడవదిగా ఎలాంటివిగా ఉన్నాయి అని అంటే అవి దండు వలె ఉన్నాయి. ఇంకో మాట చదవండి, 2వ తిమోతి 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనం, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో. కాబట్టి సైనికుడు, మనమంతా దేవుని సైనికులం. ఎఫెసీ 5:27 ప్రకారం దేవుని సైనికులం మనం. అయితే సైనికుడు ఏం చేస్తాడు అంటే తనని దండులో చేర్చుకున్న వాడిని ఏ విధంగా సరే సంతోష పెట్టాలని చూస్తాడు. ఈనాడు మనం దండులో దేవుడు చేర్చుకున్నాడు, ఆయన దండులో మనం ఉన్నాం. ఆ మాట మనకు అర్థం కావాలంటే చదవండి ఆ మాట. నాహూము గ్రంథము 3వ అధ్యాయం. నాహూము గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం అక్కడ ఉంటుంది, చదవండి. నాహూము గ్రంథం 3:17. నాహూము గ్రంథం 3:17 చదవండి. నీవు ఏర్పరిచిన సూర్యులు మిడతలంతా విస్తారముగా ఉన్నారు. చాలా. కాబట్టి దేవుని ప్రజలు, ఆయన సూర్యులు, ఆయన సైన్యము, ఆయన విడులు ఎట్లున్నారంట? మిడతలంతా విస్తారంగా ఉన్నారు. అయితే ఆ దండులో దేవుడు మనల్ని చేర్చుకున్నాడు. ఆయన సైన్యంలో మనం ఉన్నాం. అయితే దండులో చేర్చుకొనిన వారిని సైనికుడు ఏం చేస్తాడంట? సంతోష పెడతాడు. ఏ విధంగా అయినా సరే ఆ దండులో చేర్చుకున్న ఆ సైనికుడు, చేర్చబడిన సైనికుడు యజమానుడిని, సైన్యాధికారిని సంతోష పెడతాడు. అందుకని ఏం చేస్తాడు? ఈ జీవన సంబంధమైన వ్యాపారములలో అతను చిక్కుకోడు. అయితే మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు నన్ను తన సైన్యంలో చేర్చుకున్నాడు, తన కుమారుడిగా స్వీకరించాడు. ఆయన మహాసైన్యంలో నేను ఒక సభ్యుడిని, నేను ఒక వ్యక్తిని. అయితే నేను నా దేవుణ్ణి ఎంతవరకు సంతోషపెట్టాను? ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు పెట్టుకొని దేవునికి దుఃఖాన్ని కలిగించానా? దేవుని సంబంధమైన వ్యాపారం అంటే ఏమీ లేదండి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా నీ సొంత పనులు చేసుకోవడమే ఈ జీవన సంబంధమైన వ్యాపారం. దేవునికి ఇవ్వాల్సిన ఆ ఘనతను దేవునికి ఇవ్వకపోవడమే అందులో చిక్కుపడడం అని అంటే. కాబట్టి ఎప్పుడైతే అందులో చిక్కుపడతామో దండులో చేర్చుకున్న వాడిని మనం ఎంతమంది కూడా సంతోషపెట్టలేము. కాబట్టి నువ్వు నేను దండులో, ఆయన దండులో ఉన్నాం. ఆ దండులో ఉన్న నువ్వు నేను ఆయనను ఏం చేయవలసిన వారంగా ఉన్నాం? ఆయనని సంతోష పెట్టవలసిన వారంగా మనం ఉన్నాము అని. కాబట్టి ఈ మిడతలు అవి ఎలాంటివిగా ఉన్నాయి అంటే దండులాగా ఉన్నాయి. ఆ దండులో దేవుని బిడ్డల మనం ఉన్నాం. ఆయన్ని సంతోష పెట్టవలసిన వారంగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 5:9. రెండవ కొరింథీ 5:9. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని. కాబట్టి నువ్వు దేహంలో ఉన్నా లేక మరి ప్రభు బిడ్డలంగా ఈ భూమి మీద ఉన్నంత కాలము ఏం చేయాలంట? ఆయనకు ఇష్టలంగా ఉండాలి. ఆయనకు సంతోషము కలిగించే వ్యక్తులంగా జీవించాలి. పౌలు అపోస్తలుడు అదే అన్నాడు, నేను దేహమందున్న దేహంలో లేకపోయినా కూడా ఆయనకి ఇష్టంగా ఉండాలని నేను అపేక్షిస్తున్నాను. ఇదే మన తీర్మానం. దేవుడు మనల్ని కూడా ఆయన దండుని చేర్చుకున్నాడు కనుక, కాబట్టి మనం కూడా ఆయన సైన్యంలో మనం కూడా భాగం కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడు జీవన సంబంధమైన వ్యాపారంలో దేని చిక్కుకొనుక దేవుణ్ణి సంతోషపెట్టు వారమై ఈ 2026వ సంవత్సరం, సరే 25
దేవుని సంతోషపెట్టామో లేక మనల్ని మనం సంతోషపెట్టుకున్నామో ఏమో కానీ, అయితే మన ముందున్నటువంటి 26వ సంవత్సరంలో ఎప్పుడు కూడా దేవుని సంతోషపెట్టువారమై ఈ జీవన సంబంధ వేళలు చిక్కు కూడా జాగ్రత్త పడవలసిన వారంగా మనం ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము గలతీ 1:10 చదవండి. ఆ మాట మనం త్వరగా ముగించి మనం ప్రార్థన చేసుకుందాం. 1:10 నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోను. నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే కాబట్టి పరీక్ష చేసుకోవాలి. నువ్వు దేవుని సంతోష పెడుతున్నావా లేకపోతే మనుషులు సంతోష పెడుతున్నావా? దేవుని సంతోష పెడితే ధన్యులం, దేవునికి స్తోత్రం. దేవుడు విడిచిపెట్టడు ఎప్పుడు కూడా. అయితే నువ్వు మనుషులను సంతోష పెడితే ఏమన్నాడు పౌలపోస్తుడు? నేను దేవుని దాసుడును కాకపోవదును. లూకా సువార్తలో ఒక మాట ఉంది, చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12. యోహాను సువార్త చదవండి. అక్కడ 43వ వచనం. 12:43. వారు దేవుని మెప్పు కంటే వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే కోరారు. కాబట్టి ఇప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. నేను దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నానా లేక మనుషులు సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నానా? దేవుడు నన్ను తన దయచేత ఆయన దండులో చేర్చుకుంటే దండుకి ఉన్నటువంటి యజమానుని సైన్యాధిపతిని సంతోషపెట్టాలి కదా నేను. అయితే నేను దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఏమన్నా కోరానా అని మనం ప్రశ్న వేసుకోవాలి. ముందే మొట్టమొదటి ఒక మాట చెప్పాను నేను. దేవుని వాక్యం అంట అద్దము లాంటిది. దేవుని వాక్యము అద్దంతో పోల్చబడ్డది, శుద్ధితో పోల్చబడ్డది, కత్తితో పోల్చబడ్డది, అగ్నితో పోల్చబడ్డది. అదే సమయంలో అది అద్దంతో కూడా పోల్చబడ్డది. యాకోబు రాసిన పత్రికలో ఉందన్నమాట. అయితే ఆ అద్దం దగ్గరికి రాగానే మన నిజ స్వరూపం కనపడుద్ది. దేవుని సంతోష పెడుతున్నామా లేకపోతే మనుషులను సంతోషపెట్టే వ్యక్తిగా మనం ఉన్నామా? ఆ నిజ స్వరూపం కనబడినప్పుడు ఇదిగో ఇక్కడ మచ్చ ఉందా, అయితే ఈ మచ్చ నేను తీసివేసుకోవాలి. ఇక్కడ ఉందా, ఇక్కడేదో అంటిందా, అది తీసివేసు అనుకోవాలి. లేకపోతే ఆ మచ్చ లేక ఆ మురికి మనల్ని నష్టపరిచేదిగా. అందుకని వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే కోరినట్లుగా మనం చూస్తాం. అందుకనే సామెతలు 30వ అధ్యాయంలో 24వ వచనంలో భూమి మీద చిన్నవి 4 ఉన్నాయి, అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి. ఆ చిన్నవి ఏమిటి అని అంటే వాటిలో మచ్చుకొకటి మిడత. ఈ మిడత మొట్టమొదటి పవిత్రమైంది కాబట్టి దేవుడు మనల్ని పవిత్రులుగా చేశాడు. ఎక్కడ మోసపోకుండా చూసుకున్నాను జాగ్రత్తగా. అపవాది మోసగిస్తాడు మనల్ని. నువ్వు బాగానే ఉన్నావులే అంటాడు, నువ్వు మంచిగానే ఉన్నావులే అంటాడు, కానీ మోసపోతావేమో పౌలపోస్తలుడు అన్నాడు. అపవాది మోసపుచ్చినట్లు మిమ్మల్ని కూడా ఎవరైనా మోసపుచ్చుతారేమో అని భయం అన్నాడు. అక్కడ మోసపోకుండా జాగ్రత్త పడదాం, పవిత్రతను కాపాడుకుందాం జాగ్రత్తగా. రెండోది, మిడతలకు రాజు లేడు, అయినా కూడా ఎలా ఉన్నాయంట? అవి క్రమంగా ఉన్నాయి. ఇశ్రాయేలుకు రాజు లేడు కాబట్టి వారు ఇష్టానుసారంగా జీవించారు. న్యాయాధిపతుల గ్రంథం 21:25. అయితే దేవుడు ఇప్పుడు మనకు న్యాయాధిపతిగా ఉన్నాడు, మనకు రాజుగా ఉన్నాడు. మనము ఎలాంటి వ్యక్తులుగా ఉన్నాం? దేవుడే తగిన క్రమం నేర్పిస్తున్నాడు మనకు ప్రతి దినం. అయితే ఆ దేవుడు మనకు లభించిన దాన్ని బట్టి మనం క్రమంగా నడుచుకుంటున్నామా లేమా? అందుకనే అది మన జీవితాల్లో మనం పరీక్ష చేసుకోవాలి. మన క్రమం ఎలా ఉంది, మన యొక్క స్థితి ఎలా ఉంది. మూడవది, ఈ యొక్క మిడతలు దండు వలె విస్తరిస్తూ ఉన్నాయి. అవి భౌతికంగానే కాదు, ప్రభు బిడ్డలంగా భౌతికంగా మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా మనం విస్తరించవలసిన వారంగా ఉన్నాం. కాలాన్ని బట్టి చూస్తే బోధకులమే, అయితే ఇంకా బలహీనులుగా ఇంకా పసిబిడ్డల వల్లే ఉన్నామేమో. అది మనం పరీక్ష చేసుకుంటే కొత్త సంవత్సరంలో మరి అలాంటి అనుభవాలు లేకపోతే ప్రభు దగ్గర క్షమాపణ పొంది ఇక ముందైనా ప్రభా నేను మిమ్మల్ని సంతోషపెట్టే వ్యక్తి వలె ఈ భూమి మీద ఉన్నంత కాలము మిమ్మల్ని సంతోషపెట్టే వ్యక్తి వలె నన్ను ఉంచుము. నన్ను ఆ తీర్మానంలోకి నేను ఆ తీర్మానం చేస్తున్నాను మీ ఎదుట, నా తీర్మానం స్థిరపరచు ప్రభు అని ప్రార్థించుకుందాం. ఆ రకంగా సిద్ధపాటు కలిగి ప్రభు యొక్క బల్లలో మనం పాల్గొనే వారంగా మాట్లాడతాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడుతున్నారు.